మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులా రాశి వారి జాతకులు చాలా అప్రమత్తంగా ఉండండి. ఈ రోజున మాత్రము భారీ ప్రమాదం మీ జీవితంలో సంభవించబోతుంది. అందులోన ఆవేశపూరితంగా మీరు ఈ రోజున ఎక్కువగా ప్రవర్తిస్తారు. అకస్మాత్తుగా కోపం వచ్చేస్తుంది. కోపంలో మీరు ప్రవర్తించే తీరు ఈ రోజున భారీ నష్టాన్ని చవి చూసేలాగా చేస్తుంది. ఈ రోజున మీరు వీరితో జాగ్రత్తగా ఉండాలి. వీరి వలనే మీ మానసిక స్థితి ఇంతగా మారిపోతుంది. వారు మరెవరో కాదు, బంధువులు. ఈ రోజున బంధువులతో జాగ్రత్త తులారాశి వారి జాతకులు. లేకపోతే గనక మీ కుటుంబంలో అలజడి చెలరేగడం తథ్యం. ఇది జ్యోతిష్య పండితుల మాట. జాగ్రత్తగా ఉండాలి. హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది ఈ రోజున తులారాశి వారి జాతకులకు. అయితే ఈ రోజున బంధువులతో ఏ జాగ్రత్తలు పాటించాలో, ఎటువంటి పరిస్థితులు మీకు కలగబోతూ ఉన్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. అయితే ఈ రోజున తులారాశి వారి జాతకులు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే గనక, తులారాశి జాతకులకు ఎక్కువగా ఎదుటి వారు ఏదైనా అవమానకరంగా మాట్లాడినా, నిందలు వేస్తూ మాట్లాడినా, లేదా వీరి మాటకు ఎదురు చెప్పినా కూడా ఆకస్మికంగా కోపం వచ్చేస్తూ ఉంటుంది. నాయకత్వ లక్షణాలు తులారాశి వారి జాతకులకు పుష్కలంగా ఉంటాయి. వీరి మాటే వేదమన్నట్లుగా చుట్టుపక్కల వారు వినాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది. దానికోసం ఏదైనా చేస్తూ ఉంటారో. వీరి ఐడెంటిటీ కోసం ఎంతగానో కష్టపడతారో. తగిన గుర్తింపు తెచ్చుకోవాలని ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా కావచ్చు, లేదా సమాజంలో బంధుమిత్రుల్లో కావచ్చు, వీరికంటూ ఒక గుర్తింపు ఉండాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది. వీరికి అన్నీ తెలుసు అనే భావన కూడా తులారాశి జాతకులకు ఎక్కువగా ఉంటుంది. భావనే కాదండి, వీరికి చాలా వరకు కూడాను అన్ని రంగాల్లో కూడా పట్టు ఉంటుంది. వీరి తత్వం ఎలా ఉంటుందంటే గనక, ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాలి అని పరితపిస్తూనే ఉంటారు. అందుకే వీరికి కొంచెం అహంకారం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరి వద్ద ఎక్కువగా నాలెడ్జ్ ఉంటుంది, అహంకారం కూడా ఉంటుంది. అయితే ఈ రోజున గ్రహస్థితులు అసలు సరిగా లేవు తులారాశి జాతకులకు. మీరు మంచి చెప్పినా ఎదుటివారు చెడుగా అర్థం చేసుకుంటారు. అందులోన ఈ రోజున బంధుమిత్రులు మిమ్మల్ని చాలా వరకు కూడాను రెచ్చగొడతారు. మిమ్మల్ని కావాలనే ఇలా ఇబ్బందుల పాలు చేయాలని చూస్తారు. సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలకు, పేరుకు భంగం వాటిల్లే విధంగా వారి యొక్క ప్రవర్తన ఉంటుంది. మీరు కూడా అదే విధంగా ఈ రోజున గ్రహస్థితి తాలూకా మీ యొక్క మానసిక స్థితి కూడాను చాలా వరకు కూడాను కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఎదుటి వారిని పొరపాటున ఈ రోజున మాట అనే తత్వం కూడా ఎక్కువ అయిపోతుంది. బంధుమిత్రులతో ఈ రోజున జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ రోజున వారితో కలిసి మీరు ఎక్కడికైనా వెళ్లే ప్రయాణం చేసేటటువంటి అవకాశం కానీ, లేకపోతే గనక ఏదైనా శుభ కార్యక్రమంలో వారితో కలిసి మాట్లాడుకునే అవకాశం కానీ లభిస్తుంది. ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారు ఏది మాట్లాడినా కూడాను మీరు 2-3 మాటల్లోనే సమాధానం చెప్పండి. అలా కాకుండా వారితో కూర్చొని చర్చకు అస్సలు దిగదు. వారు ఏది అన్నా కూడాను మీరు ఈ రోజున మౌనం ప్రదర్శించండి, ఓర్పుగా ఉండండి. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఉన్న తులారాశి వారి జాతకులు ఈ రోజున మాత్రము బంధువులతో జాగ్రత్త. బంధాలకు ఎక్కువగా విలువనిచ్చే తులారాశి వారి జాతకులు ఈ రోజున ఏ మాత్రము అజాగ్రత్తగా ఉన్న బంధాలకి మీకు మధ్యన విచ్ఛిన్నం ఏర్పడుతుంది. అపార్థాలు, పొరపాట్లు ఈ రోజున ఎక్కువ అయిపోతాయి. మీరు తప్పకుండా వారిని ఏదో ఒకటి తూలనాడే ప్రయత్నం కూడా చేస్తారు. ఎందుకంటే వారి యొక్క మాటలు మిమ్మల్ని చాలా వరకు కూడా చింతకు గురి చేస్తాయి. తత్ఫలితంగా ఆ ఆవేశంలోనే మీరు ఎదుటి వారిని నిందించేశారు.
అహంకార పూరితమైనటువంటి మాటలు ఈ రోజున మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. పరిస్థితి బాగోలేనప్పుడు మీరు సాధ్యమైనంత వరకు కూడా నెమ్మదిగా ఉంటేనే మంచిదిగా చెప్పడం జరుగుతుంది. ఆవేశాన్ని, కోపాన్ని ఈ రోజున పక్కన పెట్టేయండి. ఎదుటి వారు మన బంధువులు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. వారు ఏ విధమైనటువంటి చంచలత్వమైనటువంటి మనసుతో మాట్లాడినా కూడాను మీరు మాత్రం మానసిక స్థైర్యాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేయొద్దు. వారు ఎంతలా తూలనాడినా, ఎన్ని విధాలుగా మిమ్మల్ని అవమానకరంగా మాట్లాడినా కూడాను ఈ రోజున జాగ్రత్తగానే ఉండండి. తులారాశికి చెందినటువంటి విద్యార్థులు అయితే గనక మీరు ఎందుకు పనికి రావడం లేదో, చదవడం లేదంటూ దూషిస్తారో తల్లిదండ్రులు జాగ్రత్త. విద్యార్థుల మీద, వారి మనసు మీద ఈ భావన అధికంగా అయిపోతుంది. వారితో మీరే మాట్లాడండి. పిల్లలపై ప్రేమను చూపించండి. వారితో కూర్చొని ఏకాంతంగా మాట్లాడండి. తులారాశి జాతకులు అలాగే నిరుద్యోగులు అయితే గనక ఉద్యోగం సాధించుకోలేని చేతకాని వారు అంటూ ఇలా పరుష పదజాలంతో బంధువులు మీతో ఈ రోజున వాగ్వివాదానికి దిగుతారో వారు మీ శ్రేయస్సు కోసం మాట్లాడుతున్నట్లుగా మాట్లాడతారు. కానీ వారి యొక్క మాటలు బాణాల్లాగా మీ హృదయానికి తప్పక గుచ్చుకుంటాయి. ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. వారు అలా మాట్లాడుతున్నారు కదా అని చెప్పి వారితో తగువు పెట్టుకునే ప్రయత్నం కూడా చేయొద్దు. ఏది అయినా కూడా మాటల్లో చెప్పకూడదు, చేతల్లో చేసి చూపించాలి. వారి మొహం మీద కొట్టినట్లుగా మీ యొక్క జీవితాన్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయాలి. వారు మాట్లాడిన చెడు మాటలను మీరు మంచికే తీసుకోండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఇంకాస్త కష్టాన్ని పెట్టండి. తప్పకుండా ఉద్యోగం వస్తుంది. గ్రహస్థితి సరిగా లేనప్పుడు మీరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? లక్ష్మీదేవి ఖచ్చితంగా మిమ్మల్ని తప్పక కనికరిస్తోంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పక కలుగుతుంది. భగవంతుని దయతో మంచి ఉద్యోగం తప్పకుండా వస్తోంది. మీరు అటువంటి చర్చల్లో పాల్గొనడం కంటే కూడాను అక్కడి నుంచి త్వరితగతిన వచ్చేసే ప్రయత్నం చేయండి. మీరు వెళ్లిన పనిని పూర్తి చేసుకుని అక్కడి నుంచి ఎంత వీలైతే అంత త్వరగా వచ్చేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి డిస్కషన్స్ లో పాల్గొనవద్దు. ఈ రోజున సమాజంలో మీ పేరు, కీర్తిని దెబ్బతీసేలా ఈ రోజున బంధువులు మీతో ప్రవర్తిస్తారు. వారి విషయంలో మీరు ఎంత దూరంగా ఉంటే ఈ రోజున అంత మంచిదిగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే తులారాశి వారి జాతకులకు ఈ రోజున ఏది కలిసి రాదు. అన్ని కూడా ఎదురు వస్తాయి. మీరు మంచిగా మాట్లాడినా కూడా ఎదుటివారు అర్థం చేసుకోలేకపోతారో తగాదాలు జరుగుతాయి. తత్ఫలితమే మీ కుటుంబంలో అశాంతి చెలరేగడానికి ప్రధాన కారణమవుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారి జాతకులు ఈ రోజున ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది, ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఓర్పు, సహనాన్ని ఈ రోజున తప్పక ప్రదర్శించండి. మనం ఎంత తగ్గితే అంత మంచిది. ఎందుకంటే పరిస్థితులు బాగోలేదు కావున పరిస్థితులు మీ మీద పగబట్టాయి. ఈ రోజు ఖచ్చితంగా తులారాశి వారి జాతకులకు పరీక్ష కాలంగా చెప్పడం జరుగుతుంది. భగవంతుని అనుగ్రహం కోసం భగవంతుణ్ణి ఆరాధించండి. మానసిక ప్రశాంతత కోసం ఈ రోజున దేవాలయంలో కాస్తంత సేపు కూర్చోండి.